అట్లాగే మీరు అనగాష్టమి వ్రతం కూడా ఒకటి చేస్తారు. అవును. అది కూడా చాలా ఫేమస్ మీ ద్వారా. అవును. ఏంటి ఆ వ్రతం? దత్తభక్తులందరికీ తెలుసు అనగాష్టమి ఓహ్! వ్రతం ఓకే. గురించి. ఓకే. దత్తాత్రేయ స్వామి 3 ఎనర్జీస్ అని చెప్పాను గదండీ. హ్మ్. ముగ్గురని చెప్పాను గదండీ. అవును. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. కాంబినేషన్ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అనగా స్వామి, అనగా లక్ష్మి అంటారు. ఆ కాంబినేషన్, ఈ కాంబినేషన్. హ్మ్. అనగా స్వామి, అనగా లక్ష్మి. అనగా స్వామి, అనగా లక్ష్మికి కలిపి చేసేది అనగాష్టమి వ్రతం. ఓకే. వాళ్ళ అష్టపుత్రులు అంటే అష్టసిద్ధులు ఉంటారు. అష్టసిద్ధుల్ని పెట్టి చేసే వ్రతం అనగాష్టమి వ్రతం. అచ్చచ్చా! ఎవరికైతే వివాహాలు జరగట్లేదో, హ్మ్. ఇప్పుడు ప్రధాన సమస్య వివాహాలు. అవును. కన్యలకి, అబ్బాయిలకి అవును. అందరికి అవును. గూడా. వాళ్ళ అనగాష్టమి వ్రతం ఈ చేయాలా వాళ్ళు? చేయాలి. ఓకే. మనము ప్రతి అష్టమికి పీఠంలో చేయిస్తూ ఉంటాము. ఓహో! మార్గశిర అష్టమి అనేది సంవత్సరంలో దత్త జయంతి తర్వాత వస్తుంది. అది చాలా విశేషమైంది. ఓకే. మొన్నే డిసెంబర్‌లో అయిపోయింది లాస్ట్ ఇయర్. మళ్ళీ వచ్చే మార్గశిర అష్టమి వరకు ఆగలేమండి. ప్రతి అష్టమి కూడా అనగాష్టమి వ్రతం చేసుకోవచ్చు. ప్రతి చేసుకోవచ్చా? నెల వచ్చే అష్టమి రోజు కూడా చేసుకోవచ్చు. ఓహో! ఓకే. అలా అష్టసిద్ధులను అనగా స్వామి, అనగా లక్ష్మిని ఆహ్, మన ఋగ్వేద మంత్రాలతో పూజిస్తూ, మన వేద మంత్రాలతో పూజిస్తూ చేయాల్సిన వ్రతం అనగాష్టమి వ్రతం. యాహ్! దీని ఫలితం ఎలా ఉంటుంది? అదొక్కటేనా? చాలా ఉంటాయి. పిల్లలు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు, ఆర్థిక ఇబ్బందులు, ధనం కోసం చాలా బాధపడుతున్న వాళ్ళు, అంటే దారిద్ర్య బాధలతో అనుభవిస్తున్న వాళ్ళకి గూడా ఈ అనగాష్టమి వ్రతం చేసుకుంటే చాలా అంటే విశేషమైన ఫలితం వస్తుంది. ఇక్కడ ఓకే. ప్రధానంగా కావాల్సింది విశ్వాసం, హ్మ్. నమ్మకం. ఓకే. దత్తాత్రేయ స్వామి గూడా చెప్తారు. "నువ్వు ఏ భావంతో నన్ను పూజిస్తావో ఆ ఫలితమే నేనిస్తానని. యద్భావం తద్భవతి. హ్మ్. నువ్వు అనుమానాలతో పూజిస్తే నీది గూడా అలాగే ఉంటుంది. అనుమానంగానే ఉంటుంది. పూర్తి భక్తి విశ్వాసాలతో పూజిస్తే రిజల్ట్ వెంటనే వస్తుంది. ఉద్యోగం లేని వాళ్ళకి గూడా ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు. ఒక్కసారి వ్రతం చేస్తే వస్తుందని నేను చెప్పను. ఇది ఓకే. ప్రాసెస్ మినిమమ్ ఒక 5 సార్లు, 9 సార్లు, 11 సార్లు వాళ్ళ యొక్క కర్మ ఫలితాల మీద ఆధారపడి చేయాల్సుంటుంది. అబ్బబ్బబ్బా! ఓకే. సరే మాకింకా అత్యంత ఇష్టమైనది, అవసరమైంది లక్ష్మీ కుబేర వ్రతం. ఈ ప్రతి ఒక్కరికి అందరికీ లక్ష్మీదేవి కావాలి. అందరికీ లక్ష్మీదేవి కుబేరుడి వద్దన్నదెవరు? కటాక్షం గావాలి. అవును. సో, ఈ వ్రతం చేస్తే ఏంటి ఫలితం? దారిద్ర బాధలు అనుభవించే వాళ్ళకి మన పురాణాల్లో ఏదైనా ఒక వ్రతం చెప్పమని అడిగినప్పుడు హ్మ్. ఈ వ్రతాన్ని చెప్పారనమాట మహర్షి. ఓకే. మన సప్తఋషులు ఉండేవారు కదండి, అవును. అందులో మహర్షి చెప్పిన వ్రతమే ఇది. ఓకే. లక్ష్మీ కుబేర వ్రతం అనమాట. లక్ష్మిని, కుబేరుణ్ణి ఇద్దరిని ఆరాధించి నవగ్రహాల్ని కూడా ఆరాధిస్తూ, విష్ణుమూర్తిని ఆరాధిస్తూ చేసే వ్రతమే లక్ష్మీ కుబేర వ్రతం. ఓకే. చాలా మేము ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయామన్న వాళ్ళు చాలామంది ఈ లక్ష్మీ కుబేర వ్రతం చేసి హ్మ్. ఒక 9 సార్లు చేసి, 11 సార్లు చేసి చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నారిప్పుడు. వాహ్! ఈ వ్రతాన్ని ఆచరించి. ఆ! ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారో లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది. తిరుగుండదనమాట వాళ్ళకి. హ్మ్. అంతటి లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఓకే. అలాంటి అద్భుతమైన వ్రతం ఈ లక్ష్మీ కుబేర వ్రతం. ఓకే. ఎవరు చేసుకోవాలి? ఎప్పుడు చేసుకోవాలి అని పర్టిక్యులర్ ఇప్పుడు లక్ష్మీ కుబేర వ్రతము అందరూ చేసుకోవచ్చు. పెళ్లి హ్మ్. కాని అమ్మాయిలు చేసుకోవచ్చు, పెళ్ళైన వాళ్ళు గూడా చేసుకోవచ్చు, అబ్బాయిలు గూడా చేసుకోవచ్చు, వ్యాపారస్తులు చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. ఓకే. అలాగే అనగాష్టమి వ్రతం కూడా అంతే. వాళ్ళు చేసుకోవచ్చు. అంటే ఇది ఏ రోజు అట్లా చేయాలని ఏమన్నా ఉంటుందా? ఇది పలానా ముఖ్యంగా పౌర్ణమి తిథి రోజు గాని, ఆ! ఏకాదశి రోజు, ఓకే. గురువారం, శుక్రవారాలు చేసుకోవాలి లక్ష్మీ కుబేర అచ్చచ్చచ్చ! వ్రతం. ఆ! పౌర్ణమి రోజు ఏంటంటే ఏం చేసినా విశేషమైన ఫలం ఉంటది మనకి. ఓకే. నార్మల్‌గా మనకి ఒక్కొక్క డేకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏకాదశి తిథి అని ఎందుకు ఫాస్టింగ్ చేస్తారు అందరూ, హ్మ్. ఉపవాసాలు ఎందుకు హ్మ్. ఉంటారు? ఆ యొక్క తిథి రోజు మనం చేసే ఉపవాస వ్రతం వల్ల ఫలితం అమోఘంగా ఉంటుంది. అలాగే ఓకే. పౌర్ణమి తిథి హ్మ్. రోజు ఎటువంటి పూజ చేసినా అమ్మవారిని ఆరాధిస్తే వేరెట్లు ఫలితం ఉంటుంది. పౌర్ణమి తిథి రోజు అంత ఎనర్జీస్ ఉంటాయి. పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. ఓకే. ఓకే. ఓహ్! అలాంటి ముఖ్యమైన తిథులు ఏకాదశి తిథి, ఆ! పౌర్ణమి తిథి. ముఖ్యంగా ప్రతి సంవత్సరము దీపావళి ముందొచ్చే ధనత్రయోదశికి చాలా విశేషంగా చేస్తుంటారు ఓకే. లక్ష్మీ కుబేర వ్రతం. శివరాత్రి శివుడి యొక్క అద్భుతమైన క్షేత్రాలున్నాయి. చాలా క్షేత్రాలు. ముఖ్యంగా గోకర్ణ. హ్మ్. గోకర్ణ అంటే దేవతలు గూడా ఇష్టపడే క్షేత్రంగా జెప్తారు. ఏంటంత ఈ మధ్య కాలంలో మన తెలుగు వాళ్ళు విపరీతంగా ఎళ్తున్నారు గోకర్ణకి. అవును. ఏంటంత విశిష్టత? దేవతలు సైతం ఇష్టపడేది గోకర్ణ క్షేత్రం. ఎందుకు హ్మ్. అనంటే, గోకర్ణ క్షేత్రము యొక్క కథ అందరికీ తెలిసుంటుంది. రావణాసురుడు తన అవును. తల్లి కైకసి కోసము
ఏకంగా కైలాసాన్ని తీసుకొచ్చి ఇద్దాం అనుకున్నప్పుడు ఈశ్వరుడు నా ఆత్మలింగాన్ని నేను ఇస్తానని చెప్పినప్పుడు అది తీసుకొని బయలుదేరి వెళ్తూ ఉంటే విష్ణుమూర్తి, విఘ్నేశ్వరుడు ఇద్దరు కూడా ఇది లోకానికే వినాశనం అని తలిచి వెంటనే అంటే ప్రయాణం చేస్తారనమాట. నారద మహర్షి చెప్పగానే విఘ్నేశ్వరుడు వెళ్తాడు. అప్పుడు కరెక్ట్‌గా గోకర్ణ క్షేత్రంలోనే శివుని యొక్క ఆత్మలింగము ప్రతిష్ఠించడం జరిగింది. ఓకే. ఎందుకంటే సంధ్యావందనం చేసుకోవటానికి రావణాసురుడు అక్కడ అవును. ఆగుతాడు. అవును. అప్పుడు విఘ్నేశ్వరుడు వేరే మారు రూపంలో బ్రాహ్మణుడు బాలకుడిలా వస్తాడు. వచ్చి నేను 3 సార్లు పిలుస్తాను. రాకపోతే ఇక్కడే దాన్ని నేను వదిలేస్తాను అని చెప్తాడు. అవును. అలా తను వెళ్ళిన తరువాయే వెంటనే పిలుస్తూ ఉంటాడు. ఓ రావణ, ఓ రావణ, ఓ రావణ అని పిలుస్తూ ఉంటాడనమాట. ఆ! ఇంకా తను ఇంకా వెళ్ళనే లేదు, పూర్తి కానే లేదు, పిలుస్తాడు. ఇంకా రాలేదని కింద పెట్టేస్తాడు. అదే గోకర్ణ క్షేత్రం. ఓహ్! అక్కడ మనకి ఎటువంటి శాపాలున్నా కూడా బ్రహ్మహత్యా పాతకం, హ్మ్. భూత ప్రేత పిశాచ బాధలు, స్త్రీ శాపం, హ్మ్. నాగశాపం, పితృశాపం, ఎటువంటి శాపాలైనా కూడా అన్ని శాపాలకు కూడా విముక్తి పొందాలి అని అంటే గోకర్ణ క్షేత్రము. ఓకే. ఆ గోకర్ణ క్షేత్రంలో మనం చూడాల్సింది విఘ్నేశ్వరుడు గుడి, ఆహ్, మన ఆత్మలింగం, మహాబలేశ్వరుడు, తామ్రగౌరి, ఇంకా చాలా విశేషమైన ప్రదేశాలు ఉన్నాయి అక్కడ. ఓకే. శ్రీవల్లభ స్వామి స్వయంగా పూజించినటువంటి శివలింగం కూడా ఉంది. హ్మ్. కోటి తీర్థం ఉంది అక్కడ. ఆ కోటి ఓకే. తీర్థం కూడా చాలా విశేషమైనది. అలాంటి అద్భుతమైనవన్నీ కూడా గోకర్ణ క్షేత్రంలో ఉన్నాయి. ఓకే. గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాలన్నా కూడా భగవంతుడు మనకు అవకాశం ఇస్తేనే ఆ క్షేత్రంలో అడుగుపెడతాం. బా! గోకర్ణ క్షేత్రంలో ఈ బాధలకి అన్నిటికీ భూత ప్రేత పిశాచ బాధలు, తర్వాత నెగెటివ్ ఎనర్జీ, ఇప్పుడు అందరు చూడండి బ్లాక్ మ్యాజిక్ అని చెప్తూ ఉంటారు. అవునవును. చేతబడులు అని అవును. చెప్తూ అవును. ఉంటారు. నెగెటివ్ ఎనర్జీ అండి మాకేమైందో తెలీదు అంటారు. అవును. చాలామంది అసలు మాకు బ్లాకేజ్ అండి జీవితంలో అంటారు. చాలామంది మాకు పితృశాపాలండి అసలు మాకది పితృశాపాలని కూడా తెలీదంటారు. చాలామంది నన్ను దెయ్యం పట్టి పీడిస్తుంది, రాత్రిపూట కల్లోకి అవును. వస్తుంది అంటారు. అవును. వీటన్నిటి నుంచి బయటపడాలంటే గోకర్ణ క్షేత్రంలో మోక్షనారాయణ బలి అనే పూజ చేయించుకోవాలి. మోక్షనారాయణ బలి పూజ. ఓహ్! ఓకే. ఆ పూజ గోకర్ణంలో మాత్రమే చేస్తారు. గోకర్ణ క్షేత్రంలో మాత్రమే. అలా మనం చాలామందికి కూడా ఈ సమస్యలతో వస్తే అక్కడ చేయించడం జరిగింది. ఓకే. ఆ! ఇంకా తను ఇంకా వెళ్ళనే లేదు, పూర్తి కానే లేదు, పిలుస్తాడు. ఇంకా రాలేదని కింద పెట్టేస్తాడు. అదే గోకర్ణ క్షేత్రం. ఓహ్! అక్కడ మనకి ఎటువంటి శాపాలున్నా కూడా బ్రహ్మహత్యా పాతకం, హ్మ్. భూత ప్రేత పిశాచ బాధలు, స్త్రీ శాపం, హ్మ్. నాగశాపం, పితృశాపం, ఎటువంటి శాపాలైనా కూడా అన్ని శాపాలకు కూడా విముక్తి పొందాలి అని అంటే గోకర్ణ క్షేత్రము. ఓకే. ఆ గోకర్ణ క్షేత్రంలో మనం చూడాల్సింది విఘ్నేశ్వరుడు గుడి, ఆహ్, మన ఆత్మలింగం, మహాబలేశ్వరుడు, తామ్రగౌరి, ఇంకా చాలా విశేషమైన ప్రదేశాలు ఉన్నాయి అక్కడ. ఓకే. శ్రీవల్లభ స్వామి స్వయంగా పూజించినటువంటి శివలింగం కూడా ఉంది. హ్మ్. కోటి తీర్థం ఉంది అక్కడ. ఆ కోటి ఓకే. తీర్థం కూడా చాలా విశేషమైనది. అలాంటి అద్భుతమైనవన్నీ కూడా గోకర్ణ క్షేత్రంలో ఉన్నాయి. ఓకే. గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాలన్నా కూడా భగవంతుడు మనకు అవకాశం ఇస్తేనే ఆ క్షేత్రంలో అడుగుపెడతాం. బా! గోకర్ణ క్షేత్రంలో ఈ బాధలకి అన్నిటికీ భూత ప్రేత పిశాచ బాధలు, తర్వాత నెగెటివ్ ఎనర్జీ, ఇప్పుడు అందరు చూడండి బ్లాక్ మ్యాజిక్ అని చెప్తూ ఉంటారు. అవునవును. చేతబడులు అని అవును. చెప్తూ అవును. ఉంటారు. నెగెటివ్ ఎనర్జీ అండి మాకేమైందో తెలీదు అంటారు. అవును. చాలామంది అసలు మాకు బ్లాకేజ్ అండి జీవితంలో అంటారు. చాలామంది మాకు పితృశాపాలండి అసలు మాకది పితృశాపాలని కూడా తెలీదంటారు. చాలామంది నన్ను దెయ్యం పట్టి పీడిస్తుంది, రాత్రిపూట కల్లోకి అవును. వస్తుంది అంటారు. అవును. వీటన్నిటి నుంచి బయటపడాలంటే గోకర్ణ క్షేత్రంలో మోక్షనారాయణ బలి అనే పూజ చేయించుకోవాలి. మోక్షనారాయణ బలి పూజ. ఓహ్! ఓకే. ఆ పూజ గోకర్ణంలో మాత్రమే చేస్తారు. గోకర్ణ క్షేత్రంలో మాత్రమే. అలా మనం చాలామందికి కూడా ఈ సమస్యలతో వస్తే అక్కడ చేయించడం జరిగింది. ఓకే.